నీకేమన్నా అయితే ఆ గుండె అయిపోద్ది, నీకేమన్నా అయితే మీ నాన్న గుండె అయిపోద్ది. మీ గుండె ఇక్కడ కూర్చోబెట్టడం కోసం అక్కడ అమ్మ నాన్న ఏమో కష్టపడుతురు, కూలినాలు చేస్తురు, శ్రమ చెమటను చిందిస్తురు. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసేరా. ఈ జన్మ చాలా అదృష్టం. ఈ అదృష్టమైన జన్మను సక్సెస్ చేసుకోవాలంటే మనలాంటి బీద వాళ్ళకు ఒకటి ఆయుధం చదువు. నిన్ను ఏదో చేయాలి అని కడుపు నిండా ఆనందంతో ఎన్నో కళలతోటి కన్నది నిన్ను. కాబట్టి నిజాయితీగా నీకున్న డ్యూటీని నువ్వు చదువుకోవాలి. ఆ చదువు కంటే ముఖ్యం క్యారెక్టర్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. దేవుడెక్కడు లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడు లేడురా, నీ నాన్నలో ఉన్నాడురా, నీ గురువులో ఉన్నాడురా. మీరు పెట్టాలి అంటే మీ కాడ ఉండాలి, మీ కాడ ఉండాలి అంటే చదువుకోవాలి, మీ కాడ డబ్బులు ఉండాలి, మంచి పొజిషన్ ఉండాలి, అప్పుడే పెట్టలేస్తారు. ఆది నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారు. ఆది నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారు. నేడు అమ్మను అలక చేయకు, నేడు అమ్మను అలక చేయకు, ఆకలితో మార్చి చంపకు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయితే ఈరోజు నేను టాపిక్లో భాగంగా అంటే మీకు లెసన్ చెప్పేశాను. ఆ లెసన్తో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ కూడా చేయాలి కదా మీకు నేను. ఓకే, దానిలో భాగంగా ఒక మంచి టాపిక్ చెప్తా, అది పాట రూపంలో. అది అమ్మ గురించి, నాన్న గురించి, గురువు గురించి. ఇందులో హైలైట్గా ఎవరి గురించి అంటే అమ్మ గురించి. ఓకే, రెడీనా? వింటారా? అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. ఇక్కడ కొడుకే కాదు, కూతురు కూడా. 9 నెలలు మోసినాది, ఊపిరి నీ కూదినాది. 9 నెలలు మోసినాది, ఊపిరి నీ కూదినాది. ఊడిగం నీకు చేసినాది, ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నది. 9 నెలలు నరకం పడుతుంది అమ్మ, నరకం పడి జన్మనిస్తుంది. మనకు ఊడిగం, ఆమెకేం నువ్వు డబ్బులు ఇవ్వవు నీకు సేవ చేసినందుకు. ఎంత నరకం అంటే అంత సేవ ఇంకెవరు చేయరు భూమి మీద. ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు ఊడిపడలేదు ఓ అమ్మ కొడుకా, పురిటి బాధలు నువ్వు పడలేదు ఓ అమ్మ కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. అమ్మ నరకం పడి జన్మనిస్తుంది కాబట్టి పురిటి బాధలు అంటే ఈ భూమి మీదకి అంత నొప్పి ఇంకెవరు భరించలేనంత నొప్పి అనమాట. ఆ నొప్పి భరించి జన్మనిస్తుంది కాబట్టి నీకేమన్నా అయితే ఆ గుండె అయిపోద్ది, నీకేమన్నా అయితే మీ నాన్న గుండె అయిపోద్ది. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే మీరు చెడు పనులు చేయకండి, ప్రమాదంలో పడకండి. నువ్వు నిజంగా కష్టపడి సంపాదించిన వస్తువుకి ఎంత ప్రియారిటీ ఇస్తావు? కలిసి వస్తే మరి అమ్మ నరకం పడి జన్మనిచ్చి ఎన్నో ఆశలతోటి నిన్ను ఎంతో గొప్ప పొజిషన్లో చూడాలని కలను కానీ నిన్ను పెంచుతుంది. కాబట్టి చదువుకోవాలి. మీరు ఏం చేయాలి? చదువుకోవాలి. ఇప్పుడు మీకున్న డ్యూటీ ఒక్కటే, చదువు. మీ ముందు ఇక్కడ కూర్చోబెట్టడం కోసం అక్కడ అమ్మ నాన్న ఏమో కష్టపడుతురు, కూలినాలు చేస్తురు, శ్రమ
చెమటను చిందిస్తున్నారు, మీరు మాత్రం ఇక్కడ అశ్రద్ధ చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసేరా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తంతుంటావు, మనం డ్యాన్స్లు వేస్తావు, అయినా కూడా భరిస్తుంది. నువ్వు పుట్టిన తర్వాత అమ్మ కడుపులో నుంచి బయటకు వస్తావేనా, అమ్మ పక్కన పడుకొని ఉంటావు, పాలు చీకుతుంటావు, ఒకటి పోస్తావు, 2 వేస్తావు, ఓకేనా, అమ్మను నర్రకం పెడతావు, ఓకే. ఆమెను ఎంత నిద్ర డిస్టర్బ్ చేసినా త్యాగం చేస్తుంది. అక్కడ నువ్వు అంతా అగ్లీగా 1-2 పోసినా అసహించుకోదు. మరి అమ్మ ఓల్డేజ్ వచ్చినాక చిన్నపిల్లల్లాగా మారినప్పుడు అమ్మ నాన్నను అసహించుకుంటారు. మీరు మాత్రం అలా చేస్తారా? చేయొద్దు, దయచేసి అలా చేయొద్దు. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసేరా. నిండుగా నిన్ను కన్నదీరా, నిండుగా నిన్ను కన్నదీరా, మొండిగా నువ్వు మారబోకురా. నిన్ను ఏదో చేయాలి అని కడుపు నిండా ఆనందంతో ఎన్నో కళలతోటి కన్నది నిన్ను. కాబట్టి నిజాయితీగా నీకున్న డ్యూటీని నువ్వు చదువుకోవాలి. నీకున్న డ్యూటీ ఉండి చదువు, ఆ చదువునే నమ్ముకోండి, అదే నిలబెడుతుంది మిమ్మల్ని. అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడి నిన్ను భవిష్యత్తులో మంచి పొజిషన్లో చూడాలని కలగంటుంటారు. దయచేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మీరు ఇష్టపడి కష్టపడి చదవండి. చదువును ఇష్టపడితేనే కష్టపడతారు, కష్టపడితేనే చదువు వస్తుంది. లేకపోతే ఇప్పుడు కష్టపడకపోతే భవిష్యత్తులో కష్టపడతారు. పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా, ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా. మీరు ఒక రోబో కొనుక్కొచ్చుకుంటారు, రోబోను ₹1,00,00,000 పెట్టి కొనుక్కొస్తారు. దానికి ఫీలింగ్స్ ఉంటాయా? దానికి ప్రాణం ఉంటుందా? అలా నువ్వు ఎలాంటి సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే అది అలాగే బిహేవ్ చేస్తుంది. కానీ మనం మనిషి రోబో కంటే ఎంతో గొప్ప వ్యక్తి అన్నమాట. అన్ని ఎమోషన్స్, ప్రేమ, ఆప్యాయత అన్ని రకాలుగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ జన్మ చాలా అదృష్టం. ఈ అదృష్టమైన జన్మను సక్సెస్ చేసుకోవాలంటే మనలాంటి బీద వాళ్ళకు ఒకటి ఆయుధం చదువు. ఆ చదువును నమ్ముకుంటే గొప్ప గొప్ప వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎలాంటి వెనక సపోర్ట్ లేకున్నా ఆ రోజుల్లో మామూలుగా ధనవంతులకు కూడా సాధ్యం కానీ చదివి ఆదర్శంగా ప్రపంచంలోనే చాలామందికి ఆదర్శంగా నిలిచింది. మరి అట్లా బతికితే నలుగురికి ఆదర్శంగా బతకాలి. కష్టపడతారా? అలా ఆదర్శంగా బతకాలి అంటే చదువు ఉండాలి. చదువు ఉంటే అన్నీ వస్తాయి మీకు. కాబట్టి ఆ చదువు కంటే ముఖ్యం క్యారెక్టర్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఎదగాలి. అప్పుడు మాత్రమే డబ్బు మీ వెంటబడి వస్తుంది, మీ అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు. కొంతమంది భార్యను చేసుకుంటారు నాన్న, కానీ కంప్లీట్గా అమ్మను ఇగ్నోర్ చేస్తారు, నాన్నను ఇగ్నోర్ చేస్తారు. చాలా తప్పన్నమాట. ఆది నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు, ఆది నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు, నేడు అమ్మను అలక చేయకు, నేడు అమ్మను అలక చేయకు, ఆకలితో మార్చి చంపకు. ఇప్పుడు చాలామంది భార్య దగ్గర చూసుకొని ముంచుతున్నారు. భార్యను తక్కువ చూసుకోవద్దు, కానీ అమ్మా నాన్నను కూడా చూసుకొని భార్యను చూసుకుంటే మీరు గొప్పవాళ్ళు. ఇక్కడ చాలామంది అమ్మని గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు కడుపులో తన ఆకలి వేస్తున్నా సరే సాక్రిఫైస్ చేసి నీకు అన్నం పెట్టి తనకు పస్తులు పంటుంది అమ్మ. అదే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పస్తులు పండితే, నువ్వు పస్తులు పండితే తను నిద్రపడదు, తను పస్తులు పండైనా సరే నీకు అన్నం పెట్టింది. మరి ఇప్పుడు అమ్మకు అన్నం పెట్టకుండా పస్తులు పండ పెడతారా? మీరు చేయకూడదు. కాబట్టి
మీరు పెట్టాలి అంటే మీ కాడ ఉండాలి, మీ కాడ ఉండాలి అంటే చదువుకోవాలి, మీ కాడ డబ్బులు ఉండాలి, మంచి పొజిషన్ ఉండాలి, అప్పుడే పెట్టలేస్తారు. కాబట్టి రేపు మీ భవిష్యత్తులో మంచిగా అన్ని రకాలుగా అందరినీ చూసుకోవాలంటే నీకు చదువు అనే ఆయుధంతో డబ్బులు సంపాదించగలుగుతావు, ఎక్కువ సంపాదించగలుగుతావు, పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. కాబట్టి దేవుడెక్కడు లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడు లేడురా, నీ నాన్నలో ఉన్నాడురా, నీ గురువులో ఉన్నాడురా. ఏజెంట్స్ అనమాట ఈ ముగ్గురు, నేను కాపాడడానికి దేవుడు పెట్టిన ఏజెంట్స్. వీళ్ళు చెప్పినట్టు వింటే నీకు మంచి తప్ప చెడు జరగదు దాదాపు. దేవుడెక్కడో లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ లోటు ఎవరు తీర్చరురా, ఓ అమ్మ కొడుకా. అమ్మ దీవెన నిన్ను నడుపునురా, ఓ అమ్మ కొడుక. అమ్మ దీవెన నిన్ను నడుపునురా. కాబట్టి ఎక్కడనో దేవుడు లేడు, మీ ఇంట్లో ఉన్నారు, ఇద్దరున్నారు దేవుళ్ళు. స్కూల్కి వస్తే ఇంతమంది గురువులు దేవుడి రూపంలో ఉన్నారు. వీళ్ళను కాలం మొక్కకున్నా పర్లేదు, రెస్పెక్ట్ చేయండి. ఓకే, వాళ్ళని బాధ పెట్టకుండా గౌరవించి మీరు బాగుపడాలని వాళ్ళని యూజ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మరి విన్నందుకు. నమస్తే.